కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. జాతీయాలు సామెతల కథల పరంపరలో మీరు వినబోయే కథ కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ. సేకరణ మరియు గళం పప్పు భోగారావు. ఒక సాధువు సంసారం మీద విరక్తితో ఊరి బయట ఒక పాక వేసుకుని ధ్యానం చేసుకుంటూ ఊరి ప్రజలు తనకు సమర్పించే పళ్ళు తిని పాలు మాత్రం తాగి జీవిస్తూ ఉండేవాడు. అతనికి 2 కౌపీనాలు అంటే గోచీలు మాత్రమే ఉండేవి. స్నానం చేసి ఒకటి కట్టుకునేవాడు, ఒకటి ఆరేసుకునేవాడు. కొన్నాళ్లకు ఒక ఎలుక ఆ కౌపీనాన్ని రోజు కొరికివేయసాగింది. ఎన్ని కౌపీనాలు మార్చినా అలాగే కొరికేస్తూ ఉండేది. గ్రామస్తుడొకడు ఒకనాడు ఆ సాధువుకి ఒక పిల్లినిచ్చి, దీనివలన మీకు ఎలుక బాధ ఉండదు స్వామి, దీన్ని పెంచుకోండి అని చెప్పాడు. మరి ఆ పిల్లికి పాలు పొయ్యాలి కదా. గ్రామస్తులంతా కలిసి అతనికి ఒక ఆవుని కొనిచ్చారు. ఆ ఆవు పాలు పితికేందుకు, అడవికి తీసుకుని పోయి మేపుకుని వచ్చేందుకు మనిషి కావాలి కదా. ఎవరినైనా పెట్టుకుంటే వాడికి జీతం ఇవ్వాలి. అందుకని గ్రామస్తులు అతన్ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అమ్మాయిని కూడా చూపించారు. అతను పెళ్లి చేసుకున్నాడు. భార్య గోచి బాగాలేదు, పంచె కట్టుకోండి అని కోరింది. సరే, పంచెలు కొన్నాడు. సంసారం చేశారు. బిడ్డలు పుట్టారు. వాళ్ళని పోషించేందుకు డబ్బు కావాల్సి వచ్చింది. గ్రామస్తులతో మాట్లాడి ఒకరి పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేయసాగాడు. తర్వాత ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. సొంతంగా పొలం కొనుక్కున్నాడు. ఎద్దులు కొన్నాడు. సంసారం పెరిగిపోయింది. ధ్యానం, తపస్సు వెనకపడిపోయాయి. డబ్బు యావ పెరిగిపోయింది. ధ్యానం బదులు ధాన్యమే ముఖ్యమైంది. శాంతి కరువైంది. ఇదిలా ఉండగా ఒకసారి అతని గురువు అతన్ని చూడడానికి వచ్చాడు. ఆయన ఇదంతా చూసి ఆశ్చర్యపోయి, ఇదేమిట్రా, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి అని అడిగాడు. అప్పుడు సాధువు, గురుదేవా, కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అన్నాడు. అంటే, గురుదేవా, నా గోచీని కాపాడుకోవడానికి ఇంత పటాటోపం పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి నాకు బుద్ధి వచ్చింది అని లెంపలు వేసుకుని ఆ సంపదనంతా భార్యను చూసుకోమని చెప్పి అడవికి వెళ్ళిపోయి హాయిగా కందమూలాదులు తింటూ తపస్సు చేసుకుంటూ శాంతిగా గడిపాడట. అప్పటి నుండి లోకంలో కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అనే సామెత వచ్చింది. ఈ కాలంలో ఒకదాని కోసం ఒకటి ఏర్పరచుకునే వాళ్ళని చూసి ఈ సామెత చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ సామెత వెనుక ఇంత కథ ఉంది. మీరింతవరకు జాతీయాలు సామెతల కథల పరంపరలో కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ కథ విన్నారు. సేకరణ మరియు వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథాస్రవంతి.